రేపల్లె నియోజకవర్గం నగరం మండలం చినమట్లపూడి గ్రామంలో రైతు సేవా కేంద్రంలో రైతులతో కలిసి రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్మిన ప్రతి రైతుకి వారి బ్యాంకు ఖాతాలో 24 గంటల్లో నగదు జమ చేయబడుతుందని అన్నారు. రైతులకు అవసరమైన గోతాలు ధాన్యం తడవకుండా కార్బన్ పట్టాలు రైతు సేవా కేంద్రం నందు ఏర్పాటు చేశామని రేపల్లె ఆర్టీఓ రామలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రేపల్లె నియోజకవర్గ పీఓసీ మత్తి భాస్కర్, నగరం మండలం టీడీపీ అధ్యక్షులు చింతల సుబ్బారావు, మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మాట ప్రకారం మీకు 6 గంటల నుంచి 24 గంటలు అంటున్నాను. 6 గంటల్లో మీ డబ్బులు పడతాయి. మీరు ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళు ప్రభుత్వం చెప్పిన 15% వచ్చింది. మీరు కనుక టైం తీసుకెళ్తే కనుక మీకు 6-7 గంటల్లో డబ్బులు పడిపోవాలి. మీరు దళారులు ఎవరు నమ్ముకోవద్దు. మీరు 14 రోజులకి సరిపోతారని శాతం ఎక్కువ ఇచ్చేస్తామా ఎన్ని నమ్మద్దు. మీరు ఒక్క రోజు ఉపయోగపడి దాన్ని ఆరేసుకోండి. ఇక్కడ ఎండలున్నాయి కొంచెం లేట్ గా హార్వెస్ట్ చేస్తాం కాబట్టి హార్వెస్ట్ చేసుకుని ఎండబెట్టుకుని కొద్దిగా మీరు జాగ్రత్తగా తీసుకుంటే మీకు 17,82 రూపాయలు 82 గోతాలకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా వీళ్ళ దగ్గర ఉంటాయి. గోతాలకు ఇబ్బంది ఉందా? మనకి 16 గోతాలు మంత్లీ ఎడ్యుకేషన్ మీద వచ్చింది. అయితే మేడం మేము 3,000 మళ్ళీ ఇండియన్ పెట్టాం కదా, అది ఇంకా మీరు కనుక ఫలానా తారీఖు మీ ఒడ్లు ఇస్తాము అంటే ఆ రోజు సంచరించే బాధ్యత వాళ్ళకి.